అక్రమ భవనాల క్రమబద్ధీకరణలపై హైకోర్టు మరోమారు విచారణ చేపట్టింది. ఆర్డినెన్స్ కు ముందు జారీ చేసిన జీవోను వెనక్కి తీసుకుంటారా అని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని ఏజీ తెలపడంతో విచారణ గురువారానికి వాయిదా పడింది. జీవోపై వెనక్కి తగ్గని పక్షంలో మేమే రద్దు చేస్తూ ఉత్తర్వులు వెల్లడిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇప్పటివరకు వస్తున్న వార్తలు ఏంటంటే హైకోర్టు ఇవాళ బీఆర్ఎస్ పైన చాలా సీరియస్ అయిందని, బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ను మీరు రద్దు చేస్తారా మమ్మల్ని రద్దు చేయమంటారా అని. ఎందుకంటే ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లను ఇవాళ ప్రభుత్వం ఆదాయాన్ని వచ్చేటువంటి మార్గంగా వాడుకుంటుంది. ఇందులో హేతుబద్ధత ఎంత? ఎవరో చిన్న మధ్యతరగతి జీవి ఓ ఇల్లు కట్టుకోవాలి, ఇల్లు కట్టుకునేటప్పుడు బాల్కనీ కొద్దిగా ముందుకు వచ్చింది, ఓ కాంపౌండ్ వాల్ కొద్దిగా పక్క జరిగింది, ఇంకో ఇటు కొద్దిగా సెట్ బ్యాక్ తక్కువ ఉన్నది అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏదో మధ్యతరగతి వ్యక్తి లేదా పేదవాడు కాస్తంత డీవియేషన్ చేశాడు, ఎందుకంటే ఏదో పాపం ఏదో సుఖపడటానికో లక్షలు సంపాదించడానికో కాదు, ఏదో బాత్రూమ్ సరిపోలేదు, బాల్కనీ సరిపోలేదు, చిన్న కాంపౌండ్ వాల్ సరిపోలేదు, ఏదో విండో రాలేదు, గాలి లేదు, వెలుతురు లేదు, ఇట్లాంటి ఏదో ప్రత్యేక పరిస్థితుల్లో ఒక సామాన్యుడు డీవియేట్ అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఆ డీవియేషన్ పట్ల సానుభూతితో ప్రభుత్వాలు ఉండాలి. ఎందుకంటే అది ఉన్మాదంతో చేసిన డీవియేషన్ కాదు, అది అక్రమార్జన కొరకు చేసిన డీవియేషన్ కాదు, సామాన్యుడు తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన డీవియేషనే కావచ్చు అది. కానీ ఇవాళ ఎల్ఆర్ఎస్లు బీఆర్ఎస్ల పేరిట ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు డీవియేషన్లు చేసిన, ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని కూర్చున్నా, కబ్జా చేసుకుని కూర్చున్నా, వీటన్నిటి కూడా చట్టబద్ధం చేసేటువంటి స్కీమ్ ఇది. ఇవాళ మీకు ఆశ్చర్యం వేస్తుంది. ప్రభుత్వాలు ఏమంటున్నాయి? మీ కాలనీలో పార్క్ ఉందా? లేదు. పార్క్ ఉండాలి కదా, డీవియేషన్ కదా అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నాయి. మరి డబ్బులు వసూలు చేసి ఆ కాలనీకి పార్క్ ఇస్తుంది అంటే ఇవ్వదు, పార్క్ ఇవ్వదు, కానీ డబ్బులు మాత్రం వసూలు చేస్తారు. సో ఇది ఎక్కడ అన్యాయం? పార్క్ లేదు అన్నదానికి మీరు డబ్బులు వసూలు చేసి మళ్ళీ పార్క్ కల్పించకపోతే అది మీరు కూడా డీవియేషన్ అయినట్టే కదా ప్రభుత్వం కూడా. అందువల్ల ఈ ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ల మీద జరుగుతున్నది ఏంటంటే, ప్రభుత్వము డీవియేషన్ జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటారు. ఇవాళ జిహెచ్ఎంసీకి తెలియకుండా డీవియేషన్ అవుతుందా? పెద్ద పెద్ద వాళ్ళు డీవియేట్ అవుతున్నారు కదా, చిన్నవాళ్ళే కాదు కదా, బడా ఘరానా పెద్ద మనుషులు డీవియేట్ అవుతున్నారు, వాణిజ్య సముదాయాలు డీవియేట్ అవుతున్నాయి. మరి జిహెచ్ఎంసీ అధికారుల కళ్ళ ముందు, టౌన్ ప్లానింగ్ అధికారుల కళ్ళ ముందు డీవియేషన్ అవుతుంటే, ఆ డీవియేషన్ జరుగుతున్నప్పుడు మీరు ఆపరు, మీరు లంచాలకు లొంగిపోయి మీరు ఆ డీవియేషన్ పట్ల ప్రేక్షక పాత్ర వహిస్తారు. కానీ మళ్ళీ ఇప్పుడు మాత్రం ఆ డీవియేషన్ పేరిట మీకు పన్నులు వసూలు చేస్తాం, డబ్బులు వసూలు చేస్తామంటున్నారు. అంటే ఒక రకంగా ఒక చట్టబద్ధమైన ప్రభుత్వం చేయాల్సిన పనా ఇది అని బహుశా హైకోర్టు ఒపీనియన్ అయి ఉండాలి. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ మనం వివరంగా చదివితే అర్థమవుతుంది. దాని స్పిరిట్ ఏంటి అంటే, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను మీరు రెగ్యులరైజ్ చేసుకుంటూ పోతే ఒక రకంగా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. పన్ను ఎగ్గొట్టిన వారికి నువ్వు ఆమ్నెస్టీ స్కీమ్ పెట్టి 40% పన్ను కట్టి నీవు నిజాయితీ పరుడుగా మారు, పవిత్రుడుగా మారు అన్నప్పుడు సహజంగానే పన్ను కట్టేవాడు ఎందుకు కడతాడు? చూసుకున్నాళ్ళే భవిష్యత్తులో పన్ను ఇంకో కొద్ది కాస్తంత ఎక్కువ పన్ను కడితే రెగ్యులరైజ్ అవుతుంది అనుకుంటాడు. ఇలా బిల్డింగ్ బీఆర్ఎస్ ఎల్ఆర్ఎస్ వాళ్ళు కూడా అదే అనుకుంటారు కదా. అందువల్ల తక్షణం హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం దీన్ని రీవిజిట్ చేయాలి. ఎలా రీవిజిట్ చేయాలి? ఒక్క ఇల్లు లేనివాడు, అసలు జీవితం ఎక్కడా ఇల్లు లేనివాడు సొంత ఇల్లు, ఒక చిన్న ఇల్లు కట్టుకుంటే సానుభూతితో వదిలేయాలి. లేదు సామాన్యుడు ఒక ఇల్లు కట్టుకుంటే సానుభూతితో వదిలేయాలి. అది కూడా అతి తక్కువ సైజులో ఉన్నప్పుడు మాత్రమే. నువ్వు ఒక 5,000 ఎస్ఎఫ్టీలో ఇల్లు కట్టుకుంటా, నేను అరెకరంలో ఇల్లు కట్టుకుంటా అని డీవియేషన్ అంటే అంగీకరించకూడదు. అలాగే ఓపెన్ ప్లేసెస్ను రెగ్యులరైజ్ చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఏదైనా నీ ప్రభుత్వం నా కబ్జా చేసుకుంటా దాన్ని రెగ్యులరైజ్ చేస్తా అంటే కలవదు. అందువల్ల ప్రభుత్వం దీన్ని మరొకసారి సామాన్యుడి పట్ల సానుభూతితో, ఆదాయ వర్గాలు కావాలని చట్టాన్ని ఉల్లంఘిస్తుంటే వారి పట్ల కఠినంగా ఉండేలా ఈ చట్టాన్ని, ఈ స్కీమ్ను సవరించడం మాత్రమే హైకోర్టు తీర్పుకు, హైకోర్టు వ్యాఖ్యల స్ఫూర్తితో పనిచేసినట్లు.